హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం రా బనానా కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అనేది మనకి ఫిష్ కర్రీ లానే ఉంటుంది. లెట్స్ సీ ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా ఒక 4 గ్రీన్ రా బనానాస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పీల్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ విధంగా మనం కట్ చేసుకొని స్మాల్ స్మాల్ హోల్స్ పెట్టుకోవాలి. అంటే మనకి చూసేదానికి ఫిష్ లాగా అనిపియాలి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్ తీసుకొని, టొమాటోస్ ఒక 3 టొమాటోస్ మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలి. అదే విధంగా దాల్చిన చెక్క కొంచెం, లవంగాలు ఒక 3, నల్ల మిరియాలు ఒక 10, 15 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కొద్దిగా వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. 1 బిగ్ సైజ్ ఆనియన్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొనేసేయాలి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి జీరా కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకోవాలి. అదే కోకోనట్ అండ్ టొమాటోస్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకొనేసిన తర్వాత మనకి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్, పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, మేతి ఒక 1 టేబుల్ స్పూన్, గరం మసాలా కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొనేసేయాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేయాలి. మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకొనేసిన తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది ఈ విధంగా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే పిండి పెట్టుకున్నటువంటి చింతపండు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి పులుసు అనేది పులుపుగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మసాలా వాటర్ వేసుకొనేసేయాలి. మసాలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2-3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేవీ అనేది థిక్‌గా చేస్తున్నా కాబట్టి వాటర్ తక్కువగానే వేసుకున్నాను. సో గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఈ మసాలాలకి ఇంకా 2-3 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పొంగులు వచ్చిన తర్వాత ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నటువంటి రా గ్రీన్ బనానా వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ కుక్ చేయాలి హై ఫ్లేమ్లో. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది రా బనానా. ఇలా 20 మినిట్స్ తర్వాత మనం చూడండి, బాగా ఆయిల్ అనేది పైకి వచ్చిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈ రా బనానా అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇంకా ఈటబుల్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే ఈజీ. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా యూనిక్గా ఫిష్ కర్రీ టేస్ట్తో రా బనానా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. Please support to me. Thanks for watching this video. Bye. ఉంటాను.